హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? అడిగితే ఇచ్చే దానిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చే దానిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది, అది వస్తువైనా ప్రేమైనా. బలహీనులు ప్రతీకారం కోరుతారు, బలవంతులు సహిస్తూ మౌనంగా ఉంటారు. బుద్ధిమంతులు జరిగినవన్నీ మరచిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. పరిస్థితులు అనేవి అనుభవించే వారికి ఒకలాగా, చూసేవారికి మరొకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత నొప్పి చూసేవారికి ఉండదు. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో 100% సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి, ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు. మోసం చేశారని పగలు ప్రతీకారాలు అంటూ వెళ్ళకండి, మౌనంగా ఉండండి. కుళ్ళిన పండును చెట్టు కూడా మొయ్యదు, వాటంతట అవే రాలి పడిపోతాయి. ఆ పాపం మీ చేతికి ఎందుకు? బంధంలో అయినా స్నేహంలో అయినా ఉండాల్సింది నమ్మకం, ఇవ్వాల్సింది సమయం, ఉండకూడనిది నిర్లక్ష్యం. సంపాదన లేకుండా అప్పు చేయడం, సంపాదనకు మించి ఖర్చు చేయడం మనిషికి రెండూ ప్రమాదమే. ఒకరోజు బాగా కోపంలో ఉన్నప్పుడు నీడను అడిగా, ఎందుకు నా వెనకే వస్తున్నావని. అందుకు నీడ నవ్వుతూ ఇలా చెప్పింది, నేను తప్ప నీ వెనుక వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరని. బంధం గొప్పదా లేక బాధ్యత గొప్పదా అని ఆలోచిస్తే బంధం కంటే బాధ్యత గొప్పది అనిపిస్తుంది. ఎందుకంటే బంధం మనకు మాత్రమే సంబంధించింది, బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించింది. మన సంతోషం కంటే మన అనుకునే వాళ్ళ సంతోషమే మన బాధ్యత కదా. జీవితం చాలా చిన్నది, కానీ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి అనుకున్నప్పుడే తెలుస్తుంది జీవితం ఎంత పెద్దదో. సమస్య లేని జీవి లేదు, బాధ లేని బ్రతుకు లేదు. మాటల కన్నా సహాయం చేయు చేతులు మిన్నా. తెలుసో తెలియకో నీవు చేసిన పాపాల నుండి నిన్ను కాపాడేది నీ సహాయ గుణం, గుర్తుంచుకో. మంచి పుస్తకం, మంచి మనిషి అంత త్వరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. జీవితంలో నిశ్శబ్దం, చీకటి నేర్పే పాఠం చాలా లోతైనది. నిశ్శబ్దం ఎప్పుడూ నిజాన్ని చెబుతుంది, చీకటి నీ అనుకున్న మనుషుల నిజస్వరూపాన్ని చూపుతుంది. కర్మ ఏదైనా ఫలితం మాత్రం కఠినంగానే ఉంటుంది. కొంచెం ఆలస్యం కావచ్చేమో, కానీ చేసిన పాపానికి ఫలితం మాత్రం ఖచ్చితంగా అనుభవించక తప్పదు. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన చేతల వల్ల కానీ మన మాటల వల్ల కానీ బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం. ఏది శాశ్వతం? నచ్చిన జీవితం లేనప్పుడు ఉన్న జీవితాన్ని నచ్చినట్లుగా మార్చుకోవాలి. మన కోసం మనం బ్రతకడం కాదు, మన అనుకున్న వాళ్ళ కోసం కూడా బ్రతకడమే జీవితం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.